విడుదల రజని అరెస్ట్ చేశారు. జగన్ పరామర్శకు వెళ్లారు. నా చెల్లెమ్మను అరెస్ట్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చేసిన స్కామ్లు ఉంటే స్కామ్లకు అరెస్ట్ అవుతారు. అందరిని అరెస్ట్ చేయరు కదండి. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో 175 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు, 175 మంది పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కదా. 11 మంది గెలిచినా మిగతా 124 మందిని అరెస్ట్ చేయట్లేదు కదా. ఇంకా సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయట్లేదు కదా. మరి గతంలో మా కార్యకర్తలని మా నాయకులను చంపేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారిని కూడా సుమారు 65-66 రోజులు సభ్యుల్లో పెట్టడం జరిగింది. ఇట్లా బోల్డ్ మందిని మా మీద కేసులు పెట్టారు. మా ఇళ్ళ మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టారు. అవన్నీ వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. మమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేశారు, మా కార్యకర్తల గొంతులు ఏ విధంగా కూశారు, మా కార్యకర్తలను ఏ విధంగా అణిచివేశారు, అధికారం ఉందని మందుందారని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ విధంగా అడ్డగోలుగా అన్యాయంగా మాట్లాడారు, ఆయన్ని ఏ రకంగా విమర్శించారు, సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఎవరో కూడా అనకూడని మాటలు అనేసారు వాళ్ళు. ఈరోజు దాని పర్యవసానం వాళ్ళు అనుభవించే రోజులు వచ్చినాయి. విడుదల రజనీ గారి అరెస్ట్ అనేది ఆమె మరి దేని నిమిత్తం ఎక్కడో సాట స్కాములు ఉంటేనే కదా అరెస్ట్ చేయగలిగారు. ఆమె హిస్టరీ చేశారు. దాంట్లో ఏదో లోపం ఉండి ఉంటుంది. దానికి చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దానికి ఇంకా మనం మాట్లాడేది ఏముంటుంది? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని నియోజకవర్గం వల్లభనేని వంశీ ఈ రోజున బెయిల్ మంజూరు చేసి వంశీకి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? బెయిల్ ఇవ్వటం అంటే ఇక లోనికి వెళ్ళిన తర్వాత బయటకు రాక తప్పదు ఎవరైనా. ఆయన వంశీ గారు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినా, కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన సతీమణిని కానీ, లేకపోతే మా లోకేష్ బాబుని కానీ ఆయన అనరాని మాటలు, చేయకూడని కార్యకర్తలని హింస, చేయకూడని పనులు చేశాడు. పార్టీ దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసాడు ఆయన. అది చాలా తప్పుడు విధానం అయింది. వాటి ఆ విధంగా ఆయన లోనికి వెళ్ళాడు తప్ప, లేకపోతే ఆయన్ని మేము హింస పెట్టాలనేది మా పార్టీ సిద్ధాంతం. ఆయన కూడా 1 సంవత్సరం 6 మాసాలు జైల్లో ఉండొచ్చారు. ఆయన 16 మాసాలు అంటే సంవత్సరం వరకు 2 నెలలు తక్కువ అనుకుంటా. 16 మాసాలు జైల్లో ఉండొచ్చారు ఆయన కూడా. ఆయన దమ్ముంటే అరెస్ట్ చేసేది ఏముంది? ఇంకా దమ్ముల గురించి ఆయన మాట్లాడటం దేనికి? రేపో మాపో మళ్ళీ ఆయనకు కూడా ఉన్నది కదా, లిక్కర్ స్కామ్ ఉంది రెడీగా. గతంలో చేసిన ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు గొడవలు పడే ఉన్నాయి. వాళ్ళ చిన్నాన్నగారిని చంపేసింది ఉంది. రకరకాలైన కేసులు ఉన్నాయి వాళ్ళ మీద కూడా. ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరో తెలుస్తుంది. సిబిఐ కనుక జరిగితే ఒక రోజు కూడా బయట ఉండడు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్న ఖైదీ జగన్మోహన్ రెడ్డి గారిని అయినా బెయిల్ మీదే కదా ఉంది. మరి ఇక నా దమ్ముంటేనా అరెస్ట్ చేయండి ఏంటది? బెయిల్ మీద ఉన్నాయన అక్రమ అరెస్టులు చేస్తున్నవారు ఎవరిని వదిలిపెట్టమని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ అభిప్రాయం ఏంటి? ఎవరిని వదిలిపెట్టావా? గతంలో నువ్వు ఎవరన్నా వదిలిపెట్టావా? మాకు ఉన్న కార్యకర్తలందరి మీద కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కేసు లేని వ్యక్తి మా కుటుంబంలో లేరు. అందరం కేసులోనే ఉన్నాం కదా. ఏదో కేసు పెట్టారు కదా మా అందరి మీద కూడా. తినేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఇబ్బంది ఉంటుంది. నీకు కూడా నీకు తెలుసుకుంటాను. నీకు ఇప్పుడు వచ్చింది నీ టైము, నువ్వు లోనికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. తర్వాత తమరే రెడీగా ఉంటామే. మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తాం అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అభిప్రాయం? 151 వచ్చినప్పుడు మా అందరి లెక్కలు తేల్చారు వాళ్ళు. మళ్ళీ ఇంకా అధికారం అనేది వస్తే కదా తేల్చేది. ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది మేమే కదా. మా లెక్కలు తేల్చేది ఏంటి? ఇంకా మేము తేల్చాలనుకుంటే నీకులాగా మేము కక్షాదింపు చర్యలు చేయాలనుకుంటే మా నాయకుడు మరి తోట చంద్రయ్య గారిని మెడకాయ కోసినప్పుడు గుర్తులేదా? డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద పిచ్చోడం చేసి కుట్టినప్పుడు తెలీదా? డాక్టర్ అచ్చన్ని హింస పెట్టినప్పుడు తెలీదా? లేకపోతే జంగేని చంపినప్పుడు తెలీదా? ఎవరిని మీరు ఏం చేశారు? ఎంతమంది బీసీలు తలకాయ నరికారు మీరు? ఎంతమంది బీసీ సోదరులను అరెస్ట్ చేశారు మీరు? ఎంతమంది దళితులను ఇబ్బంది పెట్టారు మీరు? అబ్దుల్ సలాం అనే మైనారిటీ వ్యక్తి పాపం, ఆయన అబ్దుల్ సలాం ఫ్యామిలీ నేను ఆయన మీద అనవసరమైన దొంగ కేసులు కడితే నేను దొంగన కాదని చెప్పి రైలు పట్టాల పడుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఫ్యామిలీ వెళ్ళి. నీ ఎన్ని మర్చిపోతే ఎలాగండి? మీరు ఇవాళ ఏదో అధికారం మేము వస్తాం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా చలామణి అయ్యాడు. సీఎం తర్వాత అతనే సీఎం లాగా తయారయ్యాడు. ఆ రోజున వాళ్ళు ఎన్ని క్రూరమైన పనులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని, ఏమి నేరం చేశారని మీరు తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు. అక్రమంగా ఎందుకు నిర్బంధించారు? ఆ రోజు తెలియదా మీకు? మీరు లోనికి వెళ్ళే రోజు వస్తుందని
తెలుసు కదా. జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి, చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదు, వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు సార్, ఇందులో నిజమెంత ఉందంట? పథకాలు అనేవి వచ్చినాయి, రాలేదని ఎవరో అనలేడు. ఏమొచ్చినాయి? కంటి తుడుపు చర్య కింద 13,000 15,000 ఇచ్చారు. అమ్మఒడిను ఇవి ఇచ్చి మీరు దోసుకున్నాయి చెప్పరే. ఆ పథకాల మాటన అభివృద్ధి కుంటుపడిపోయింది. ఆ పథకాల మాటన అభివృద్ధి కుంటుపడిపోయింది. రైతాంగం నష్టపోయింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అవన్నీ ఘాట్లో పెట్టడానికి మనకు టైం తీసుకుంటుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం పథకాలు ఇవ్వలేదు కదా. వచ్చిన తెల్లారి ఏమైనా ఇచ్చేసాడా? ఇవ్వలేదు కదా. టైం వస్తుంది. రేపు జూన్ నెలలో మా నాయకుడు మొన్న లోకేష్ అని చెప్పారు, ఖచ్చితంగా సమయం జూన్ 12వ తారీఖున టైం పెట్టారు. ఆ రోజున అమ్మఒడి పడిపోద్ది. రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభావ వేస్తాం. ఇవన్నీ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, ఇందులో ఎంత నిజం ఉందంటారు? లిక్కర్ స్కామ్ అనేది మీకు అందరికీ తెలిసిందే. స్పిరిట్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్ సారా దుకాణం పెట్టుకుంటూ ఏంటంటే ఎక్కడైనా ఉందా చరిత్రలో? ఏ గవర్నమెంట్ అయినా సారా దుకాణం పెట్టుకుంటుందా? అప్పుడు సారా దుకాణం పెట్టుకుని వాళ్ళు సారా అమ్ముకున్నారు. దాంట్లో లిక్కర్లో స్కామ్ జరిగింది. వాళ్ళందరూ ఆ స్కామ్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు లోనికి వెళ్తున్నారు. సిట్టు విచారణ జరుగుతుంది. అందరూ ఒక్కొక్కరు లోనికి పంపిస్తారు త్వరలో. దాంట్లో ఆయన ఉంటే ఆయన వెళ్తారు. కూటమి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందంటారా? ఖచ్చితంగా అమరావతి పూర్తవుద్ది. ఖచ్చితంగా పోలవరం పూర్తవుద్ది. ఇటువంటి దుష్టుల కళ్ళు పడకోకుండా ఉంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా జరుగుతాయి. 2027లో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట, ప్రజలు ఆదరిస్తారంటారా? ఏమంటే పాదయాత్రలో ఇవన్నీ మనం చూడనే కాదు, మనకు తెలియని కాదు. వాళ్ళ నాన్నగారు చేశారు పాదయాత్ర. వాళ్ళ నాన్నగారు పరిపాలన చేశారు. జనరంజకమైన పరిపాలన అందించారు ఆయన. కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినా, అమ్మేసుకున్నా, రాష్ట్రాన్ని దూసేసుకున్నా పాలన బాగుంది. పరిపాలన ఈయన వచ్చాడు, అంత కక్ష సాధింపు చర్య చేశాడు. మళ్ళీ ఈయనకి అవకాశం ఇస్తారా? కక్ష సాధింపు చర్యలు చేసేవాడికి అవకాశం ఇస్తామా? చెప్పండి మీరు. ఇప్పుడు పరిపాలన అంటే ఎలక్షన్ 2 రోజులు ఉంటాయి రాజకీయాలు, ఏ పార్టీ ఉన్నా. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కక్ష సాధింపు చర్య ఎక్కడైనా కనపడుతుందా మీకు? ఏ ఊర్లోనైనా? ఈ నియోజకవర్గంలో మా నాయకుడిని 66 రోజులు జైల్లో పెట్టారు. మా నాయకులు ప్రతి గ్రామంలోనూ సభ్యులు చూసిన కార్యకర్తలే ఉన్నారు. ఈవెన్ మా ఊర్లో కూడా మా సోదరుని మీద కూడా కేసులు పెట్టారు. మా మీద కూడా కేసులు ఉన్నాయి. మా పార్టీ అధ్యక్షుడి మీద కూడా కేసులు ఉన్నాయి. మా అందరి మీద కేసులు ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారని పెట్టారు? ఏమీ చేయలేమ్మా. రీజన్ ఏం లేదు. మా ఇంటి మీదకి వచ్చి ఇక్కడ దాడి చేశాడు అబ్బాయి చౌదరి, శాసనసభ్యుడు, స్థానిక అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పుడు స్థానిక శాసనసభ్యుడు అయినా. 2001 జనవరి 5వ తారీఖు రేత్రిపూట ఇక్కడికి వచ్చి దమనకాండ చేశారు. ఆ రోజు వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు. దాడి చేసి ఆ పొరుగురు నుంచి 500 మంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద దాడులు చేస్తే, మా ఊరి మీద దాడులు చేస్తే కేసులు మా మీద కట్టించాడు. దిలీప్ కుమార్ అనే డిఎస్పీ గారు ఉన్నారు అప్పుడు. ఆయన అప్పుడు రూరల్లో ఉన్న సిఐ, ఇక్కడ ఉన్న ఎస్ఐ, వీళ్ళు మా మీద కేసులు కట్టించారు ఆ రోజున. వాళ్ళు ఏం చేస్తారు పాపం, పోలీసు వారైనా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు మాట అంటారు. వాళ్ళు అలా చెప్పినట్టు చేశారు. మా మీద కేసులు కట్టారు ఆ రోజున. మా ఇళ్ళ మీద కొంచెం దాడులు చేసి మా మీద కేసులు కట్టడం ఎంత రాజ్యాంగం ఎక్కడుంది అసలు? ఏ రాజ్యాంగం అలా అయింది? మరి ఈరోజు వీళ్ళు దీని గురించి మాట్లాడటం ఏంటి అసలు? రాజ్యాంగం గురించాను, లేకపోతే మేము వస్తే చేస్తాం. నువ్వు వచ్చినప్పుడు చేశారు, చూశారు జనం కూడా నువ్వు చేసింది. ఎంతమంది పట్టణ పెట్టుకున్నావో, ఎంతమంది బీసీలు మెడకాయలు కోపించావో చూశారు. ఈ రాష్ట్రం అంతా చూసింది. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ స్పందన ఏమిటి? నేను చూడని సినిమా కాదు, మాకు తెలియని సినిమా కాదు. సినిమా మేము చూసాం. ఈ సినిమా మేము చూసిన సినిమాయే. కొత్త వాళ్ళు చెప్పమానండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు వచ్చి న్యూ ఓటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే ఆయన సినిమా